ఇప్పుడు మనం ఒక త్రిభుజం యొక్క బాహ్య కేంద్ర నిరూపకాలు అంటే x మరియు y నిరూపకాలని కనుగొనబోతున్నాం. అయితే బాహ్య కేంద్రం అంటే ఏంటి అనేది ఇంతకుముందు ఒక వీడియోలో చేసి ఉంచాను. అయితే ఆ వీడియోయే కాకుండా ఇక్కడ చిన్నది మరొకసారి చిన్న రీకలెక్షన్ చేస్తున్నాం. ఏంటది? చూడండి, ఒక అంతర్కోణ సమద్విఖండన రేఖ, రెండు బాహ్య కోణ సమద్విఖండన రేఖలు అన్నీ అనుషక్తాలు అవుతాయి. ఆ అనుషక్త బిందువునే బాహ్య కేంద్రం అంటారని, ఆ బాహ్య కేంద్రం అనేది అన్ని భుజాల నుండి సమాన దూరంలో ఉంటుంది. నేను ఇక్కడ దూరాలని చూపించలేదు. సమాన దూరంలో ఉండడం వల్ల ఆ దూరాన్ని వ్యాసార్థంగా తీసుకుని ఈ బాహ్య కేంద్రాన్ని కేంద్రంగా తీసుకుని బాహ్య కేంద్రాన్ని కేంద్రంగా తీసుకుని ఆ సమాన దూరాలని వ్యాసార్థాలుగా తీసుకుని మనం వృత్తాన్ని నిర్మిస్తే అది త్రిభుజ భుజాలను బాహ్యంగా స్పృశిస్తూ వస్తుంది. దాన్ని బాహ్య వృత్తం అంటామని చెప్పాము. అలాగే ఇలాంటి బాహ్య వృత్తాలు 3 వస్తాయని, అంటే నేను ఇక్కడ డ్రా చేయలేదు. అయితే I1, I2, I3లతో బాహ్య కేంద్రాలు సూచిస్తామని 3 బాహ్య కేంద్రాలు ఉంటాయని మీకు ముందే చెప్పేశాను. అది మనం ఇదివరకు చెప్పుకుంది. అయితే ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? ఈ I1, I2, I3 యొక్క బిందు నిరూపకాలు ఏ విధంగా వస్తాయి, వాటికి ఫార్ములా ఏంటి, వాటి వెనక కాన్సెప్ట్ ఏంటి, అది మనం ఇప్పుడు చదవబోతున్నాం. ఓకే, సో అది చదవాలి అంటే ఇక్కడ మనకి బాహ్య కేంద్రం వృత్తాన్ని కాసేపు మర్చిపోండి. వృత్తాన్ని మర్చిపోతే ఒక అంతర్కోణ సమద్విఖండన రేఖ, రెండు బాహ్య కోణ సమద్విఖండన రేఖలు అన్నీ ఒకే బిందువు వద్ద కలుసుకుంటాయి. వాటినే అనుషక్తాలు అవుతాయి అంటాం. అనుషక్త బిందువుని బాహ్య కేంద్రం అంటాం. అంతే కదా? సో కాబట్టి ఈ కాన్సెప్ట్ ప్రకారం ఈ బాహ్య కేంద్రం యొక్క నిరూపకాలు మనం రాబట్టాలి అంటే నేను ఇప్పుడు ఇక్కడ త్రిభుజాన్ని తీసుకున్నాను. త్రిభుజం యొక్క శీర్షాలు ఏంటేంటి? A x1 y1, B x2 y2, C x3 y3. ఇవి త్రిభుజం యొక్క శీర్షాలు, మీన్స్ వర్టిసెస్ ఆఫ్ ద ట్రయాంగిల్స్. అలాగే ఏ అనే శీర్షానికి ఎదురుగా గల భుజం యొక్క పొడవు స్మాల్ ఏ. ఇది స్మాల్ ఏ. ఓకే, స్మాల్ ఏ అన్నాం. అలాగే బి అనే శీర్షానికి ఎదురుగా గల భుజం యొక్క పొడవు స్మాల్ బి అని, సి అనే శీర్షానికి ఎదురుగా గల భుజం యొక్క పొడవు స్మాల్ సి అని తీసుకుందాం. ఇప్పుడు మనం ఈ అంతర్కోణమైన యాంగిల్ ఏకి కోణ సమద్విఖండన రేఖ గీసాం. ఇది నిజానికి పొడిగించి బయట వరకు రావాలి ఈ విధంగా. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ముందు ఇలా తీసుకుని ఇప్పుడు నేనేం చేయబోతున్నానంటే మొట్టమొదటి బాహ్య కేంద్రం కనుగొనడానికంటే ముందు మనకి దానికి సరిపడా విషయాలన్నీ రావాలి కదా, అప్పుడే కదా కనుక్కోగలం. అంటే దాని సరిపడా ఇన్ఫర్మేషన్ అంతా రాబట్టడానికి ముందు అందాక ప్రస్తుతానికి డి వరకు గీసాను, తర్వాత పొడిగిద్దాం. డి వరకు గీసాను. ఈ డి వరకు గీస్తే ఇది ఒక శీర్ష కోణానికి సమద్విఖండన రేఖ అయిందా లేదా? ఈ గీతను కూడా కాసేపు మర్చిపోండి. ఇది ఒక శీర్ష కోణం వద్ద సమద్విఖండన రేఖ. సో కాబట్టి ఇక్కడ మీకు శీర్ష కోణ సమద్విఖండన సిద్ధాంతాన్ని మనం అప్లై చేయొచ్చా లేదా? చేయొచ్చు. ఇది వరకట్లాగే అంతర్కేంద్రాన్ని మనం కనుగొన్నట్టే ఇక్కడ కూడా ఇంతవరకు అది కామన్గానే వస్తుంది. ఏంటది? శీర్షకోణ సమద్విఖండన సిద్ధాంతం ఏం చెప్తుంది? ఒక త్రిభుజంలో ఏదైనా ఒక కోణానికి కోణ సమద్విఖండన రేఖ దాని ఎదుటి భుజాన్ని మిగిలిన రెండు భుజాల నిష్పత్తిలో విభజిస్తుంది. అంటే ఇక్కడ మనకేంటి? ఏబి మరియు ఏసీల నిష్పత్తి బీడీ డీసీల నిష్పత్తికి సమానం. క్లియర్? ఎందుకు? ఇది కోణ సమద్విఖండన రేఖ కాబట్టి ఇది విభజించే ఈ భాగాల యొక్క నిష్పత్తి మిగిలిన రెండు భుజాల యొక్క నిష్పత్తికి సమానంగా ఉంటుంది అన్నదే శీర్షకోణ సమద్విఖండన సిద్ధాంతం. సో కాబట్టి శీర్షకోణ సమద్విఖండన సిద్ధాంతం ప్రకారం మనం ఇప్పుడు ఏం చెప్పచ్చు? ఏబి బై ఏసీ ఈక్వల్ టు బీడీ బై సిడి. ఓకే, ఏబి బై ఏసీ ఇక్కడ ఇంతవరకు చెప్పినట్టే. ఏంటి? సి అనేది ఈ భుజం యొక్క పొడవు, ఏబి యొక్క పొడవు, కాబట్టి సి బై ఏసీ యొక్క పొడవు ఎంత? బి. అంతే కదా? బి ఈక్వల్ టు ఎంత? బీడి ఇస్టు సిడి లేదా డిసి, ఏదన్నా అర్థం ఒకటే. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? దిస్ ఇంప్లైస్ ఓకే బీడి మరియు సిడిల నిష్పత్తి, బీడి మరియు సిడిల నిష్పత్తి, బీడీ డీసీల నిష్పత్తి ఎంత వచ్చింది? C/2
బి అంటే మీకు ఏమి అర్థమైంది అంటే BD/CD అంటే BD/CDల నిష్పత్తి అనేది ఎంత ఉంది? C/B ఉంది. అంటే D అనే బిందువు BCలను కలిపే రేఖ, అది ఇక్కడ భుజం అవుతుంది. భుజం అనే మాట పక్కన పెడితే ఆ BCలను కలిపే రేఖను D అనే బిందువు ఏ నిష్పత్తిలో విభజించింది? C/B. మీకు ఇది అర్థం కావడానికి ఇక్కడ మళ్ళీ ఒకసారి రేఖాఖండం రూపంలో డ్రా చేసి చూపిస్తాను. ఇక ఈ విధంగా ఏంటది? ఇది B అనేది ఏంటి? X2 Y2, అలాగే C అనేది ఏంటి? X3 Y3. దీనిని D అనే బిందువు ఏ నిష్పత్తిలో విభజిస్తున్నది? D అనే బిందువు C/B, ఇదో C/B నిష్పత్తిలో విభజిస్తున్నది. అదే కదా మనం కనుక్కున్నది శీర్షకోణ సమద్విఖండన సిద్ధాంతాన్ని ప్రకారం. శీర్షకోణ సమద్విఖండన సిద్ధాంతాన్ని ఇంగ్లీష్లో వర్టికల్ యాంగిల్ బైసెక్టర్ థీరం అంటాం. ఓకే, సరే, ఇంకా పక్కన పెట్టండి. ఇంకొక విషయం ఏంటి అంటే ఈ D అనేది BCలను కలిపే రేఖాఖండాన్ని అంతరంగా విభజిస్తుందా బాహ్యంగా విభజిస్తుందా అనేది ఒక పాయింట్. అంతరంగా ఉందా బాహ్యంగా ఉందా? BCల మధ్య D ఉంది కాబట్టి అంతరంగానే. BCలకు వెలుపల అంటే బయట వైపు ఎక్స్టర్నల్గా ఉంటే ఎక్స్టర్నల్ డివిజన్ అయి ఉండేది. సరే, లోపలే ఉంది కాబట్టి అంతర్గా విభజించడమే కదా. సో కాబట్టి ఏంటి? M/N నిష్పత్తిలో విభజించే బిందువుని ఏమంటాం? MX2 + NX1 అంటే MX2 అంటే CX3. ఓకే, CX3 + BX2 / C + B, అలాగే CY3 + BY2 / C + B. ఇది కొంచెం ఆర్డర్లో రాసుకోవడం. BX2 CX3 అటు ఇటు చేసి రాసిద్దాం, కొంచెం ఆర్డర్లో ఉంటుందని, ఇంకేం కాదు. అంటే ఏంటి దాని అర్థం? BX2 + CX3 / B + C, అలాగే BY2 + CY3 / B + C. ఇది D యొక్క బిందు నిరూపకాలు, అంటే ఈ D. ఓకే, ఇప్పుడు మనకి ఇంతవరకు అయిపోయింది. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన నెక్స్ట్ విషయం ఏంటి అంటే ఇక్కడ ఇది A అనేది ఈ భుజం పొడవు, BC అనేది A. కాసేపు ఇది మనం చెరిపేసి ఇప్పుడు మనం నిజానికి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఇగో ఇది పొడిగించబడుతుంది కదా, ఎందుకంటే ఇది ఇంత చిన్నది కాదు, బయట బాహ్య కేంద్రం కావాలి కాబట్టి ఇది బయటికి ఇలా వెళ్తుంది. అలాగే ఈ భుజాన్ని ఇలా పొడిగించాం. ఓకే, ఈ భుజాన్ని ఇలా పొడిగించాం. ఇప్పుడు దీనికి ఈ బాహ్య కోణ సమద్విఖండన రేఖ ఏదైతే ఉందో ఇక్కడ బాహ్య కోణ సమద్విఖండన రేఖ ఈ విధంగా వస్తుంది. ఓకే, బాహ్య కోణ సమద్విఖండన రేఖ ఈ విధంగా వస్తే ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇది బాహ్య కోణ సమద్విఖండన రేఖ. ఓకే, ఇది బాహ్య కోణ సమద్విఖండన రేఖ, ఇది అంతర్కోణ సమద్విఖండన రేఖ. ఒకవేళ మనం దీన్ని కూడా పొడిగించి ఇక్కడ కూడా గీసినట్లయితే ఇవన్నీ బిందువులు కలిసే ప్లేస్ని మనం I1గా చెప్పాం. I1 అనుకోవచ్చు, ఇంక ఏదైనా అనుకోవచ్చు, మీ ఇష్టం. ఇక్కడ I2 అయినా అనుకోండి, నాకేం అభ్యంతరం లేదు. సో కాబట్టి ఈ బిందువు కూడా ఇక్కడే కదా కలుస్తుంది. ఎక్కువ రేఖలు గీయడం ఎందుకు? ఎలాగ ఈ బిందువు ఈ అంతర్కోణ సమద్విఖండన రేఖ, ఈ బాహ్య కోణ సమద్విఖండన రేఖ ఏ బిందువు వద్ద అయితే ఖండించుకుంటాయో అదే బిందువు వద్ద మూడో బాహ్య కోణం అంటే ఇది కూడా వచ్చి కలుస్తుంది కదా. అంటే ఈ విధంగా ఒకవేళ గీస్తే కనుక వచ్చి కలుస్తుంది కదా. ఇంకా మరి దీన్ని గీయడం అవసరం లేదు. ఎందుకు? మనకి దాన్ని నిర్మించడం ఇంపార్టెంట్ కాదు, ఈ బిందువు యొక్క నిరూపకాలు కావాలి, అంతే కదా. అంటే మనకి ఈ బిందు నిరూపకాలు కావాలి. ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే శీర్షకోణ సమద్విఖండన సిద్ధాంతం అనేది కేవలం అంతర్కోణ సమద్విఖండన రేఖలకే కాకుండా బాహ్య కోణ సమద్విఖండన రేఖలకు కూడా మనకి చెప్పడం జరుగుతుంది 10th క్లాస్లో. ఏంటి అంటే ఒకసారి చూడండి, మీకు నేను ఒక్కసారి ఆ స్టేట్మెంట్ చెప్పి చూపిస్తాను. ఇది ట్రయాంగిల్ ABC, దీనిలో అంతర్కోణం A అనుకుందాం, AD అనేది విభజించింది. అప్పుడు మనం ఏం చెప్పాం? AB/BC AB/AC = BD/DC అన్నాం, అంతేనా? ఈ విధంగా అంతర్కోణ సమద్విఖండన రేఖ కూడా అంతర్కోణ సమద్విఖండన రేఖ ఎదుటి భుజాన్ని మిగిలిన రెండు భుజాల నిష్పత్తిలో ఖండిస్తుంది అని చెప్పాం. సేమ్ అలాగే అదే తీరంలో మీకు ఇంకోటి కూడా వస్తుంది. ఇక్కడ
ట్రయాంగిల్ ఏబీసీ అన్నది తీసుకుంటే ఈ ట్రయాంగిల్ ఏబీసీలో ఏ వద్ద ఏర్పడిన బాహ్య కోణం అనుకోండి, ఏనే కాదు ఏ కోణం వద్దైనా ఏర్పడ్డ బాహ్య కోణానికి నిర్మించిన కోణ సమద్విఖండన రేఖ, ఓకే, నిర్మించిన కోణ సమద్విఖండన రేఖ, ఈ విధంగా కోణ సమద్విఖండన రేఖ చూడండి, ఇది అంతర్కోణం. మరి ఇదేంటి, పొడిగించగా ఏర్పడిన బాహ్య కోణం. ఆ బాహ్య కోణానికి కూడా సమద్విఖండన రేఖ ఏదైతే ఉంటుందో ఆ బాహ్య కోణ సమద్విఖండన రేఖ కూడా, ఓకే, బాహ్య కోణ సమద్విఖండన రేఖ కూడా దాన్ని ఏ నిష్పత్తిలో విభజిస్తుంది, ఏబీ బై ఏసీ ఈక్వల్ టు బీడీ బై సిడి. అర్థమైందా, బీడీ బై డిసిఏ. అంటే ఈ రెండు సందర్భాల్లోనూ రిజల్ట్ ఒకటే, ఏంటది, ఏబి బై ఏసీ ఈక్వల్ టు బీడీ బై డిసి, బీడీ బై సిడి లేదా బీడీ బై డిసి ఏదన్నా అర్థం ఒకటే. ఇది దేనికి వర్తిస్తుంది, అంతర్కోణానికి సమద్విఖండన గీసినప్పుడు ఉపయోగపడుతుంది, బాహ్య కోణానికి, ఇగో ఇది బాహ్య కోణం, ఇది బాహ్య కోణానికి సమద్విఖండన రేఖ గీసినప్పుడు కూడా ఉపయోగపడుతుంది. ఓకే, బాహ్య కోణ సమద్విఖండన రేఖ కూడా ఏంటి, ఏబీ బై ఏసీ ఈక్వల్ టు బీడీ బై సిడి. అర్థమైందా లేదా, ఇలా కూడా ఉపయోగపడుతుంది. ఇది మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. సో కాబట్టి మీరు జాగ్రత్తగా అక్కడ గమనించినట్లయితే అక్కడ ఏర్పడ్డ బాహ్య కేంద్రం అనేది మనకి శీర్షకోణ సమద్విఖండన సిద్ధాంతాన్ని బాహ్య కోణాల పరంగా అప్లై చేసే విధంగా ఉందా లేదా ఒక్కసారి జాగ్రత్త చూడండి. ఇగో ఒకసారి ఇలా చూడండి, ఇగో ఇక్కడ మనకి ఈ విధంగా ఒక ఈ గీత ఉంది, ఈ రేఖ ఎలా ఉంది, ఇగో ఇలా ఉంది, ఇగో ఇక్కడ ఇలా ఉంది. ఓకే, ఇది డి అనే బిందువు, ఇది ఏ అనే బిందువు, ఇది సి అనే బిందువు. ఓకే, ఇక్కడ నుంచి మనకి దీని కోణ సమద్విఖండన రేఖ ఇలా గీసాము. ఇప్పుడు చూడండి, ఇది సి వద్ద ఏర్పడిన బాహ్య కోణానికి సమద్విఖండన రేఖే కదా. సో ఇప్పుడు కూడా మనం ఏమవుతుంది, ఈ I1 అనేది ఏమవుతుంది, ఏసీ బై సిడి, ఏసీ బై సిడి యొక్క విలువ ఏI1 బై డిI1కి సమానం అవుతుందా లేదా, ఏI1 బై డిI1కి సమానం అవ్వాలా లేదా. ఏంటి, శీర్షకోణ సమద్విఖండన సిద్ధాంతమే ఓకే, అంటే బాహ్యంగా ఉండే కోణానికి సమద్విఖండన రేఖకి కూడా వర్తిస్తుంది అని చెప్పాం మనం. ఏంటది, ఏసీ బై సిడి. ఇగో ఇక్కడ ఈ రెండు బిందువుల పరంగా ఇది త్రిభుజం, మనకు ముఖ్య త్రిభుజం ఏది, ఏసిడి అనేది ముఖ్య త్రిభుజం. దాని భుజాన్ని ఇలా పొడిగిస్తే ఇక్కడ బాహ్య కోణం సమద్విఖండన రేఖ గీసాం. ఈ సందర్భంలో కూడా కోణ సమద్విఖండన సిద్ధాంతం పనిచేస్తుంది. ఏంటి, ఏసీ బై సిడి, ఓకే, ఈక్వల్ టు ఏంటవుతుంది, ఏI1 బై డిI1. ఓకే, సో అది మనం రాసాం. సరే, ఏI1 బై డిI1 అన్నాం కదా. అంటే ఇప్పుడు ఇలా వర్తిస్తుందన్న సంగతి మనకు తెలుసు. అయితే ఇప్పుడు మనకి ఈ సిడి విలువ కావాలి కదా. ఎందుకు, ఈ ఏసీ విలువ అయితే బి ఉంది, కానీ సిడి విలువ మన దగ్గర ఉందా అంటే లేదు. మళ్ళీ సిడి విలువ కావాలంటే మనం ఏం చేయాలి, ఇగో ఇది వరకు వచ్చిన మనకేంటి, ఏ బీడీ బై సిడి ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించే చేస్తాం. ఇగో చూడండి, ఇక్కడ నేను పక్కన రాస్తున్నాను, ఇగో ఇక్కడ చేసేస్తాను. ఏంటది, బీడీ బై సిడి విలువ ఈక్వల్ టు మనకి ఎంత వచ్చింది, సి బై బి. కాంపోనెంట్ అప్లై చేస్తాం. కాంపోనెంట్ అప్లై చేయడం అంటే అర్థం ఏంటి, రెండు ప్రక్కల ఒకటిని యాడ్ చేస్తాం, చేయొచ్చు కదా, ఇరు ప్రక్కల ఒకటిని యాడ్ చేస్తాం, సి బై బి ప్లస్ 1. మనకి దీని ఎల్సిఎం తీసుకుంటే ఎంత అవుతుంది, బీడీ ప్లస్ సిడి, బీడీ ప్లస్ సిడి బై సిడి ఈక్వల్ టు సి ప్లస్ బి బై బి. బీడీ ప్లస్ సిడి అంటే ఎంత, బీసీఏ కదా. చూడండి, బీడీ ప్లస్ సిడి అంటే బీసీఏగా, బీసీ బై సిడి ఈక్వల్ టు బి ప్లస్ సి బై బి. బీసీ విలువ మనకి ఎంత ఉంది, ఏనే కదా, ఇంతకుముందు చెప్పాం, ఏకి ఎదురుగుండా గల భుజం స్మాల్ ఏ, దీని యొక్క కొలత ఎంత, ఏ, కాబట్టి ఇది ఏ. ఇక ఇక్కడ రాస్తున్నాను, ఏ బై సిడి ఈక్వల్ టు బి ప్లస్ సి బై బి. సిడి నటు పోయి బి నిటు బి ప్లస్ సి నిటు పెట్టుకొస్తే ఏమవుతుంది, ఏబి బై బి ప్లస్ సి. అంతేనా కదా, సిడి ఈక్వల్ టు ఏబి బై బి ప్లస్ సి. అంటే దీని యొక్క విలువ ఎంత అయింది, సిడి ఈక్వల్ టు ఏబి బై బి ప్లస్ సి. ఇప్పుడు చూడండి, ఏసీ బై సిడి ఈక్వల్ టు, చూడండి, ఏసీ బై సిడి ఈక్వల్ టు ఏI1 బై డిI1. అంతేనా, ఏసీ బై సిడి అంటే ఇప్పుడు ఎంత అయింది మనకి, చూడండి, ఏసీ బై సిడి ఈక్వల్ టు
చూడండి ఏసీ విలువ బి బై సిడి విలువ ఏబి బై బి ప్లస్ సి ఈక్వల్ టు ఏఐ1 బై డిఐ1. ఓకే, ఈ బిని కట్ చేసేయచ్చు. దీన్ని బట్టి మీరు ఏం చెప్తారు, ఏఐ1 ఇస్ టు డిఐ1 ఈజ్ ఈక్వల్ టు ఏంటవుతుంది, బి ప్లస్ సి ఇస్ టు ఏ. ఓకే, ఇది రివర్స్ అవుతుంది కాబట్టి బి ప్లస్ సి బై ఏ కదా, అంటే బి ప్లస్ సి ఇస్ టు ఏ. అంటే చూడండి బి ప్లస్ సి ఇస్ టు ఏ నిష్పత్తిలో విభజిస్తుంది. క్లియర్? అంటే మనకి ఏఐ1 అనే డిస్టెన్స్ ఎన్ని భాగాలు, మనకి బి ప్లస్ సి భాగాలు ఉంటే, ఓకే, డిఐ1 యొక్క డిస్టెన్స్ ఎన్ని భాగాలు ఉంది, ఏ భాగాలు ఉంది. ఓకే, ఏ ఉంది అని చెప్పట్లేదు, ఏ భాగాలకు సమానంగా ఉంది అని చెప్పాను. ఇప్పుడు ఇది మీకు అర్థం కావడానికి ఇదే గీతను ఇటు నుంచి ఇలా తిప్పి చెప్పాను అనుకోండి, ఇదేమైంది ఇప్పుడు చూడండి, ఇది ఏ యొక్క విలువ, ఏ అనే దాని యొక్క నిరూపకాలు ఏంటి, x1 y1 కదా, చూడండి x1 y1. మరియు ఇక్కడ డి ఉంది, డి యొక్క బిందు నిరూపకాలు ఏంటి, ఇగో ఇక్కడ bx2 ప్లస్ cx3 బై బి ప్లస్ సి, అంతే కదా. డి యొక్క నిరూపకాలు అదే కదా మనకు వచ్చాయి. ఇక్కడ డి యొక్క నిరూపకాలు, ఇగో డి యొక్క నిరూపకాలు ఏంటి, ఇగో అవే కదా. అలాగే by2 ప్లస్ cy3 బై బి ప్లస్ సి. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనకి ఇక్కడ ఈ విధంగా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఏంటి xy, ఇక్కడ మనకు కావాల్సిన బిందువు ఏంటి, I1 యొక్క నిరూపకాలు కావాలి. I1కి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని యూనిట్లు అంటున్నాం, ఎంత భాగాల డిస్టెన్స్ ఉందని చెప్పాము, బి ప్లస్ సి, అంతేనా. ఇది బి ప్లస్ సి భాగాలు అని చెప్పాము. సో బి ప్లస్ సి భాగాల డిస్టెన్సు. అలాగే ఇక్కడికి ఇది ఎంత ఉంది, ఓకే, ఏ భాగాల డిస్టెన్స్ ఉందని చెప్పాం. చూడండి ఈ బిందువు I1 అనేది ఓకే ఏకి డికి మధ్యలో ఉందా, అవతల వైపు ఉందా, బయట వైపు ఉంది. కాబట్టి బాహ్య విభజన జరుగుతుంది. బాహ్య విభజన జరిగేటప్పుడు మీకు నేను ఏం చెప్పాను చూడండి, బి ప్లస్ సి ఇస్ టు ఏ అన్నప్పుడు mx2 మైనస్ nx1 బై m మైనస్ n అని చెప్పాను, అవునా కాదా. సో కాబట్టి mx2, m అంటే ఏది, బి ప్లస్ సి ఇంటూ, ఇక్కడ నేను రౌండ్ చుడితే అర్థం కాకపోవచ్చు, ఓకే, బి ప్లస్ సి ఇంటూ ఇది. కాబట్టి I1 యొక్క నిరూపకాలు ఈక్వల్ టు, ఓకే, బి ప్లస్ సి ఇంటూ, చూడండి బి ప్లస్ సి ఇంటూ x2 అంటే ఏంటి, bx2 ప్లస్ cx3 బై బి ప్లస్ సి, ఓకే, కామా nx1, సారీ కామా కాదు మైనస్, ఓకే, mx2 మైనస్ nx1 అంటే ఏంటి, ax1, ఓకే, ax1 బై చూడండి m మైనస్ n అంటే b ప్లస్ సి మైనస్ ఏ, b ప్లస్ సి మైనస్ ఏ. సిమిలర్గా my2 మైనస్ ny1, my2 అంటే ఏంటి, ఇగో బి ప్లస్ సి భాగాలు కదా ఇవి, చూడండి బి ప్లస్ సి భాగాలు. సో బి ప్లస్ సి ఇంటూ, ఓకే, మనకేంటవుతుంది, by2 ప్లస్ cy3 బై బి ప్లస్ సి, ఓకే, మైనస్, ఓకే, ny1 అంటే ay1 బై m మైనస్ n, బి ప్లస్ m అంటే ఎవరు, బి ప్లస్ సి, n అంటే ఎవరు, సో బి ప్లస్ సి మైనస్ ఏ. ఇక్కడ జాగ్రత్తగా మీరు చూసుకున్నట్లయితే బి ప్లస్ సి విలువ అనేది ఇక్కడ క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ బి ప్లస్ సి విలువ క్యాన్సిల్ అయిపోతుంది. అయితే మిగిలింది ఏంటి, bx2 ప్లస్ cx3 మైనస్ ax1. నేను ఆర్డర్లో రాయడానికి దీన్ని ఎలా రాసేస్తానంటే I1 యొక్క విలువని, ఓకే, మైనస్ ax1, ఓకే, ప్లస్ bx2 ప్లస్ cx3 బై మైనస్ ఏ, చూడండి మైనస్ ay1 ప్లస్ by2, అంటే ఇక్కడ కొంచెం ఇలా రాస్తున్నాను, by2 ప్లస్ cy3 బై మైనస్ ఏ ప్లస్ బి ప్లస్ సి. ఇది I1 యొక్క నిరూపకాలు.
ఓకే, ఇదే కదా I1 అంటే. సో కాబట్టి బాహ్యంగా విభజించింది కాబట్టి బాహ్య విభజన కింద మనం దీన్ని తీసుకున్నాం. ఓకే, ఇదే ప్లేస్లో ఒక మూడో రేఖ కూడా వచ్చి కలుస్తుంది కాబట్టి ఈ అణుశక్తి బిందువు మనం కట్టేసినట్టే కదా I1 యొక్క విలువ. అర్థమైనట్టేనా అందరికీను? ఇది ఈ విధంగా మనకు వచ్చింది. అంటే -ax1 + bx2 + cx3 / -a + b + c. అంటే చూడడానికి ఇంచుమించుగా ఎలా ఉంటుందంటే అంతర్కేంద్ర నిరూపకాలలాగే ఇవి కూడా వస్తున్నాయి. కాకపోతే ఇక్కడ మైనస్ ఒక్కొక్క గుణకానికి మైనస్ వస్తుంది. అది దేనికి వస్తుందని కనిపెడితే I1 I2 I3 మూడిటి యొక్క నిరూపకాలని మనం రాసుకోవచ్చు. ఎలా రాసుకోవచ్చు ఇప్పుడు చెప్తాను. ఇది అందరికీ అర్థమైనట్టే కదా. ఇదే గుర్తుపెట్టుకోండి. అంటే మనకి ఇక్కడ ఏంటి అంటే ఇదంతా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం గల కారణం ఒకటే, డైరెక్ట్ బిట్టే మీకు ఇచ్చేస్తాడా ఇండైరెక్ట్ బిట్ మీకు ఇస్తాడా తెలియాలి అనుకుంటే కోఆర్డినేట్ జామెట్రీలో శీర్షకోణ సమద్విఖండన సిద్ధాంతం వాడకుండా శీర్షకోణ సమద్విఖండన సిద్ధాంతం అలాగే ఓకే బాహ్య మరియు అంతర్ విభజించడం విభాగం అంటే ఎలాగా సెక్షన్ ఫార్ములా బాహ్యంగాను అంతరంగాను ఇది వాడకుండా బాహ్య కేంద్రాలని అంతర్కేంద్రాలని కనుక్కోవడం మన వల్ల కాదు. కాబట్టి కాన్సెప్చువల్గా మీరు అప్రోచ్ అవ్వడం నేర్చుకుంటే కనుక ఇవన్నీ అవసరాలని చెప్తున్నాను. ఇంత లెక్క చేయాలా కాదన్నది సెకండరీ, కానీ ఈ కాన్సెప్ట్ నేర్చుకుంటే మీరు తర్వాత ఇంకే బిట్నైనా ఈజీగా ఆన్సర్ చేయగలరు అన్నది నా ఉద్దేశం. సరే పక్కన పెట్టండి. ఇప్పుడు ఏంటి ఇక్కడ బాహ్య కేంద్రానికి ఏంటి ఫార్ములా వచ్చింది? ఇక్కడ -ax1 + bx2 + cx3 / -a + b + c. -ay1 + by2 + cy3 ఇది y3 అండి. ఇక్కడ y3 అనేది అంటే ప్లేస్ చాలకపోవడం వల్ల నేను y3 అనేది రాస్తే ఇక్కడ కొంచెం ఇరుకుగా పడిపోయింది. y3 / -a + b + c. ఓకే, దేని యొక్క నిరూపకాలు అవి? బాహ్య కేంద్రం యొక్క బిందు నిరూపకాలు అయ్యాయి. ఓకే, నిరూపక బిందువు అయింది. అయితే ఇప్పుడు మనకి దీని యొక్క బిందు నిరూపకమే కదా అది. ఓకే, ఇప్పుడు ఒక్కసారి చూద్దాం ఇవి అన్నిటికీ ఏ విధంగా రాస్తాం అనేది మీకు చెప్తాను. ఎందుకంటే ఒకటే కాదు కదా బాహ్య కేంద్రం. ఎన్ని బాహ్య కేంద్రాలు ఉంటాయి? 2 బాహ్య కేంద్రాలు ఉంటాయి. కాబట్టి 2 బాహ్య కేంద్రాలు అంటే 3 x సెంటర్స్ విల్ బి దేర్. ప్రతి ఒక్క x సెంటర్కి అంటే ప్రతి ఒక్క బాహ్య కేంద్రానికి బిందు నిరూపకాలని ఏ విధంగా రాయాలి అన్నది ఇప్పుడు మన ప్రశ్న. సో దాని తగ్గట్టు నేను చెప్తాను, ఒకసారి చూడండి. ఒక్కసారి రఫ్గా ఇక్కడ చెప్పేస్తున్నాను చూడండి. ఇది మీకు చివరికి లెక్క చేసుకునేటప్పుడు ఫార్ములాగా ఉపయోగపడుతుంది. ఏంటి అంటే ఇగో ఇది ఏ, ఇది బి, ఇది సి అనుకున్నప్పుడు ఓకే ఏకి ax1 y1 దీని ఎదుటి భుజం పొడవు స్మాల్ ఏ, అలాగే bx2 y2 దీని ఎదుటి భుజం పొడవు స్మాల్ బి, cx3 y3 దీని ఎదుటి భుజం పొడవు స్మాల్ సి. ఇలా ఉండేటప్పుడు I1 అనేది ఎక్కడ ఏర్పడుతున్నది? ఇక్కడ ఏర్పడుతున్నది. అంటే ఏంటి? ఈ లోపల కేంద్రాలు ఇవన్నీ నేను గీనిప్పుడు I1 అనేది ఇక్కడ ఏర్పడుతుంది. అంటే ఏకి ఎదురుగుండా అంటే ఏదైతే x1 y1 ఎదురుగుండా వస్తుందో అంటే ఏ అనే భుజానికి ఎదురుగుండా వస్తుందో దానికి మైనస్ పెట్టేస్తాం. అంటే ఏంటి? అంతర్కేంద్రం ఫార్ములా ax1 + bx2 + cx3 / a + b + c, ay1 + by2 + cy3 / a + b + c. బాహ్య కేంద్రానికి కూడా వచ్చే గుణకాలన్నీ అలాగే ఉంటాయి, కానీ మైనస్ ఎక్కడ వస్తుందని తెలుసుకోవడం ఇక్కడ ఇంపార్టెంట్. అయితే ఇప్పుడు దీనిలో మైనస్ ఎక్కడ వస్తుంది? ఇది ఏ శీర్షానికి ఎదురుగా ఫామ్ అయింది? x1 y1కి ఎదురుగా. x1 y1కి ఎదురుగా ఉండే భుజం పొడవు ఎంత? ఏ. దేనికైతే భుజం పొడవు ఏ ఉందో దాని మైనస్ తగిలించేయండి. అంటే ఏ ఉంది కదా, ఆ ఏ భుజంకైతే ఏ భుజం వైపునైతే ఈ బాహ్య కేంద్రం ఉందో దానికి మైనస్ పెట్టండి. ax1 bx2 + cx3 / -a + b + c, -ayy1 + by2 + cy3 / -a + b + c. ఇది మైనస్ ఎక్కడ పెట్టాము చెప్పండి? బాహ్య కేంద్రం ఎటువైపు దేనికి ఎదురుగా ఉన్నది? ఇగో x1 y1కి ఎదురుగా ఉన్నది, లేదా ఏ భుజం అయితే ఉందో ఆ భుజం. ఇక్కడ ఏ అనేది ఏ భుజం? ఆ భుజానికి ఏ భుజం వైపు అయితే ఈ బాహ్య కేంద్రం ఉందో దానికి మైనస్. ఏ ప్లేస్లో -a పెట్టేసుకోవడమే. లేకపోతే ఇది అంతర్కేంద్రంలాగే ఉంటుంది ఫామ్లో చూడడానికి. మరి అదే ప్రకారం మరి ఇటువైపు అంతర్కేంద్రం వచ్చింది అనుకోండి, ఇటువైపు I2 అనుకుందాం. I2 అంటాము, ఇంకేదో పేరు పెడతారు మీ ఇష్టం, ఏదన్నా పేరు ఒకటే. ఇప్పుడు I2 అన్నాం అనుకోండి. I2 అంటే ఇప్పుడు దాని యొక్క రెండో బాహ్య కేంద్రం తాలూకా నిరూపకాలు ఏమవుతాయి? ఇక్కడ జాగ్రత్తగా చూస్తే
చూడండి I2 అంటే ఇది ఏ భుజానికి ఎదురుగా ఉంది బి, కాబట్టి AX1 బి, లేదా ఇక X2Y2కి ఎదురుగా ఉంది కాబట్టి X2 అంటే లేదా ఇంకోలా కూడా అనుకోవచ్చు X1Y1కి ఎదురుగుండా ఉంది కాబట్టి X1Y1 వచ్చే చోట మీకు మైనస్ వస్తుంది, లేదా ఏకి ఎదురుగుండా ఉంది కాబట్టి ఏకి వచ్చే చోట మైనస్ వస్తుందన్న మీ ఇష్టం, ఏ విధంగా పర్లేదు. అలాగే ఇది X2Y2కి ఎదురుగా ఉండే భుజం అదే X2Y2 ఎదురుగుండా ఉండే భుజానికి అవతల పక్క ఉన్న కేంద్రం కదా, బాహ్య కేంద్రం కదా, కాబట్టి X2Y2 వచ్చే రెండు ప్లేస్లలో మనకు మైనస్ వస్తుంది. అంటే ఎంత AX1 మైనస్ BX2 ప్లస్ CX3 బై మళ్ళీ A ఇక్కడ మైనస్ B ప్లస్ C. అలాగే అంటే ఇదే ఫార్ములా సేమ్ మైనస్లో ఎక్కడెక్కడ వస్తున్నాయంటే ఏదైతే బిందువు ఎదురుగుండా ఉందో ఆ బిందువు నిరూపకాలు ఇక్కడ వచ్చే ప్లేస్లో మైనస్లు వచ్చేది, అంతే, అంతకంటే ఇంకేం లేదు. సో కాబట్టి AY1 ఓకే. ఇప్పుడు చూడండి Y2కి ఎదురుగా ఉంది కాబట్టి మైనస్ BY2 ప్లస్ C ఇది X1 అండి, CY3 బై A ఇక్కడ మైనస్ B పెట్టాం కదా, మైనస్ B ప్లస్ C. ఇది ఈ విధంగా రాసాం. అలాగే ఒకవేళ I3 అనేది ఇటువైపు ఉందనుకున్నాం, I3 అనే బిందువు మాట పేరు మాటకేమి I3 అనుకున్నాం, ఏదైతే ఏంటి ఇప్పుడు దేనికి ఎదురుగా ఉంది X3Y3కి ఎదురుగా ఉంది. సో అన్నీ యాజ్ ఇట్ ఈజ్ రాసేస్తాం. ఏంటది X1 ప్లస్ BX2 ఓకే CX3, కాకపోతే X3కి ఎదురుగా ఉంది కాబట్టి X3 ప్లేస్లో మైనస్ పెట్టేస్తాం. అలాగే Cకి ఎదురుగుండా ఉంది కాబట్టి A ప్లస్ B మైనస్ C, అంటే Cకి ఎదురుగా ఉంది కాబట్టి C ప్లేస్లో మైనస్ పెట్టడం, ఇవన్నీ ఎందుకు. అలాగే AY1 ఓకే ప్లస్ BY2 C కాబట్టి మైనస్ CY3 బై A ప్లస్ B మైనస్ C. ఇవి మనకేంటవుతాయంటే బాహ్య కేంద్రాలు మూడింటికి గల ఫార్ములాస్ అనమాట. మనం వాటిని రప్పించాం. మళ్ళీ మరొకసారి గుర్తు చేసేస్తున్నాను. ఈ ఫార్ములాస్ని ఏ విధంగా మీరు గుర్తుపెట్టుకుంటారు, ఏ భుజానికైతే ఎదురుగా వచ్చిందో ఆ బాహ్య కేంద్రం, ఏ భుజానికి ఎదురుగా వచ్చిన బాహ్య కేంద్రం ఆ భుజం దగ్గర మైనస్లు పెట్టుకోవాలి, అంతే. ఏకి ఎదురుగా ఉంది కదా I1 అనేది, ఇక్కడ I1 ఇది అవ్వాలని కాదు, I1 అనే పేరు పెట్టుకోండి, లేదా I2 అనే పేరు పెట్టుకోండి, లేదా I3 అనే పేరు పెట్టుకోండి, ఏదైనా పేరు పెట్టుకోండి, అది మీ ఇష్టం. అది కాకపోతే ఏ భుజానికి ఎదురుగా ఉందో దానికి మైనస్ పెట్టుకుంటున్నాం. ఏకి ఎదురుగా ఉందా ఉంది కదా, ఏకి ఎదురుగా ఉంది కాబట్టి ఇక్కడ ఏ మైనస్ కింద పైన అన్ని చోట్ల. అలాగే ఇది దేనికి ఎదురుగా ఉంది బీకి, అంటే భుజం బీకి ఎదురుగా ఉంది కాబట్టి బీకి మైనస్ పెట్టుకున్నాం. ఎక్కడెక్కడ బి వచ్చిందో అక్కడ బీకి మైనస్. అలాగే ఈ భుజంకి ఎదురుగుండా ఉంది, ఇదేంటి సికి ఎదురుగా ఉండదు. ఇక చూడండి ఇక్కడ సి అనేది కలిసిపోయింది. ఓకే సికి ఎదురుగా ఉంది కదా, సికి ఎదురుగా ఉండడం వల్ల దీనిలో సి వచ్చే ప్రతి దగ్గర మైనస్ పెట్టుకోండి. అంటే ఇవన్నీ ఏంటి అంటే మీరు గుర్తు పెట్టుకోవడానికి కావాల్సిన టెక్నిక్స్. అంటే అంతర్కేంద్రానికి ఫార్ములా, బాహ్య కేంద్రానికి ఫార్ములా చూడడానికి అంతా ఆల్మోస్ట్ ఒకలాగే ఉంటాయి. అంటే దాని కాన్సెప్ట్ వేరే కావచ్చు, ఫార్ములాలే గుర్తుపెట్టుకునే విధానం అడుగుతారు కదా, అది చెప్తున్నాను. ఫార్ములా అనేది అంతర్కేంద్రానికి బాహ్య కేంద్రానికి ఒకటే. అంతర్కేంద్రంలో అన్ని ప్లస్లే వస్తాయి. AX1 ప్లస్ BX2 ప్లస్ CX3 బై A ప్లస్ B ప్లస్ C. అలాగే AY1 ప్లస్ BY2 ప్లస్ CY3 బై A ప్లస్ B ప్లస్ C. అయిపోయింది కదా. అదే బాహ్య కేంద్రకు వచ్చేటప్పుడు ఒక్కొక్కటి మైనస్ అవుతుంది. ఏది మైనస్ అవుతుంది, ఏ భుజం యొక్క పొడవు, అంటే ABCలు అనే పొడవులు ఇచ్చాం కదా, స్మాల్ a స్మాల్ b స్మాల్ c, ఏ భుజానికి ఎదురుగా ఉండే బాహ్య కేంద్రము ఆ భుజాన్ని మాత్రం మైనస్ పెట్టుకుంటాం. ఏ భుజానికి ఎదురుగా ఉంది ఏకి కాబట్టి మైనస్ A, బీకి ఎదురు మైనస్ B మైనస్ C, అంతే. రిమైనింగ్ అంతా ఫార్ములా ఒక్కలాగే ఉంటుంది. కొంచెం రిపీటెడ్గా చెప్పుండొచ్చు, కానీ అర్థం కాని వాళ్ళకి అర్థం అవుతుందనే ఉద్దేశంతో చెప్పాను. సో కాబట్టి ఇక్కడికి మనకి మొదటి భాగంలో ఉండే అంటే నిరూపక జ్యామితి లేదా వైశ్లేషిక రేఖా గణితానికి సంబంధించి మొదటి భాగంలో ఉండే థియరీ పార్ట్ అంతా అయిపోయినట్టే లెక్క. ఇది కాన్సెప్ట్స్, ఇవి చాలా బాగా నేర్చుకోండి. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ పార్ట్లో మనం ఏంటంటే ఎక్సర్సైజ్, అంటే దీనికి సంబంధించి ప్రాబ్లమ్స్ చేయబోతున్నాం. అది మల్టిపుల్ చాయిస్లో చేస్తామా లేక డైరెక్ట్ క్వశ్చన్లో చేస్తామా, వచ్చిన సందర్భాన్ని బట్టి ఆన్సర్ చేస్తాం. సో ఇప్పటికింతే.